మన వాయిస్లో మళ్ళీ మనం దాన్ని చెప్పుకుంటూ ఉండాలి. మొదట మనం గుడ్ లిజనర్ అయితే ఆటోమేటిక్గా గుడ్ స్పీకర్ అవుతాం. అందువల్ల మనం ఎవరు చెప్పినా, పబ్లిక్ స్పీకర్లు చెప్పినా, ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నా మనం దాన్ని ఆసక్తిగా వినగలగాలి. వినే నేర్పు మనకు ఉండాలి. విన్నదాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. 4 సార్లు మననం చేసుకోవాలి. మన వాయిస్లో దాన్ని మళ్ళీ చెప్పాలి. గుడ్ లిజనర్ కంపల్సరీగా గుడ్ స్పీకర్ అవుతారు. ఈ రోజు నుంచి మీకు ఎక్కడ క్లాస్ వింటున్నా, ఎక్కడ మీరు టీవీలో ప్రవచనాలు వింటున్నా, ఏం వింటున్నా కూడా ఏదో పైపైన విన్నామాట కాకుండా ఆ సబ్జెక్ట్ మనకి ఎంతవరకు అర్థమవుతుంది దాన్ని డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆలకించడానికి ప్రయత్నం చేయండి. గుడ్ లిజనర్ అవ్వండి. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్. మన పబ్లిక్ స్పీకింగ్లో ఈ వాయిస్ మాడ్యులేషన్ బాగా ఇంపార్టెంట్. మన ఉచ్చారణ, పదాలు బాగా పలకాలంటే ప్రతిరోజు కనీసం 21 సార్లైనా ఓంకారం దీర్ఘంగా చెప్తూ 21 సార్లు ఓంకారం చెప్పడం, భగవద్గీత శ్లోకాలు, విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం. సార్ మ్యూట్ ఆల్ చేశాను, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. కృష్ణమూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే అండి. మీ మత గ్రంథాలు, శ్లోకాలు ఇవన్నీ మనం ప్రతిరోజు చదువుతూ ఉంటే మన ఉచ్చారణ, మన పదాలు ఎట్లా పలకటం, ఎక్కడ పెంచడం, ఎక్కడ తగ్గించడం, వాయిస్ పెంచడం, మన బేస్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవటం, ఇట్లాంటివన్నీ మనం సరి చేసుకోగలుగుతాం. మనం ఆ రోజు క్లాసులో చెప్పేటప్పుడు కానీ, స్టేజ్ మీద చెప్పేటప్పుడు కానీ మన కంటెంట్లో ఎక్కడ వాయిస్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, అవన్నీ మనం ముందు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. దానికి మనం తమలపాకు రసం తాగటం కానీ, తమలపాకుని నమిలి తినటం కానీ, పుదీనా రసం తాగటం కానీ, పుదీనా ఆకులు నమిలి తింటూ ఉండొచ్చు. పాలు, మిరియాలు మనకు బాగా ఉపయోగపడతాయి. పబ్లిక్ స్పీకర్కి అవ్వాలనుకున్న వాళ్ళు సిగరెట్లకి, లిక్కర్కి చాలా దూరంగా ఉండాలి. అట్లాగే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఐస్ వాటర్ వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన వాయిస్ రికార్డ్ చేసుకుంటూ మనం ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి. ఇప్పుడు ఈ మధ్య మన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు. వాళ్ళ గురించి మనం చెప్పాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 14 భాషలలో 40,000 పాటలు పాడారు. కానీ వారు ఈ మధ్య స్వర్గస్థులు అయ్యారు. మన మధ్యలో వారు లేరు. మొదటిది చెప్పినప్పుడు వాయిస్ పెంచాము, తర్వాత చెప్పినప్పుడు వాయిస్ తగ్గించాము. దాన్ని మనం రివర్స్లో చెప్పామనుకోండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 14 భాషలలో 40,000 పాటలు పాడారు. కానీ వారు ఈ మధ్య స్వర్గస్థులైనారు, మన మధ్య లేరు. ఆడియన్స్కి అట్రాక్ట్ అవ్వదు. ఎక్కడ వాయిస్ పెంచాలో, బేస్ పెంచాలో పెంచాలి. పివి నరసింహరావు గారి గురించి చెప్పుకోవాలంటే, పివి నరసింహరావు గారు 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. దాన్ని ఎక్కడ బేస్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, అది మనం తెలుసుకుంటూ ఉండాలి. దాని ప్రకారం చెప్తేనే ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. ఆ రోజు మనం స్పీచ్ చెప్పే రోజు వాయిస్ బాగుండాలని కాకుండా మన ఉచ్చారణ కోసం ప్రతిరోజు ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. మనం ఎంతో మంది స్పీకర్లను చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనం ఇప్పటివరకు జరిగిన 12 క్లాసుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పీకర్ వచ్చారు. వాళ్ళందరూ బాగా చెప్తున్నారు కదా, మనకి గంపా నాగేశ్వర గారు బాగా చెప్పారు,
ఎండమరి గారు బాగా చెప్తున్నారు, పట్టాభి గారు బాగా చెప్తున్నారు అని మనం యాస్టేజ్గా వాళ్ళని కాపీ కొట్టామనుకోండి, కాపీ పేస్ట్ చేసామనుకోండి, ఆడియన్స్ దాన్ని త్వరగా యాక్సెప్ట్ చేయరు. అందరిలో మంచిది తీసుకోవాలి. ఎండమూరి గారు ఏ విషయంలో గట్టిగా చెప్తున్నారు, పట్టాభి గారు సరళ ఏంటి మనకు చెప్పిన దాంట్లో రాజశేఖర్ గారు ఎట్లా చెప్తున్నారు, పద్మశ్రీ గారు ఎట్లా చెప్తున్నారు, సాజిదా గారు ఎట్లా చెప్తున్నారు, అవన్నీ మనం అబ్జర్వ్ చేసుకొని మనకంటూ ఒక శైలి, మనకంటూ ఒక స్టైలు, మన ఒక యూనిక్గా ఉండాలి. అందరిలో మనం యూనిక్గా ఉండాలి. జూనియర్ బాలు లాగానో లేకపోతే జూనియర్ ఇంకోలాగానో ఉండకూడదు. వాళ్ళు సీనియర్లు ఆల్రెడీ ఉన్నారు, మనం జూనియర్ అనిపించుకోకూడదు, మనమే అనిపించుకోవాలి. రాజశేఖర్ అనిపించుకోవాలి, కృష్ణమూర్తి అనిపించుకోవాలి. కృష్ణమూర్తి బాగా చెప్పడం అనుకోవాలి, కానీ కృష్ణమూర్తి పలానా వాళ్ళకి చెప్పారు, లేకపోతే రాజశేఖర్ గారు పలానా వాళ్ళకి చెప్పారు అనిపించుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, మీతో పనింది అంటారు. వాళ్ళ నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలి, కానీ వాళ్ళని మక్కి కాపీ కొట్టడం కానీ, ఇమిటేట్ చేయడం కానీ, వాళ్ళకి జిరాక్స్ కాపీ లాగా మనం ఉండడం కానీ చేయకూడదు. మన పబ్లిక్ స్పీకింగ్ లో అన్నిటికన్నా ముఖ్యాంశం నో యువర్ ఆడియన్స్. మన ఆడియన్స్ ఎవరు, మనం ఆడియన్స్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, ఆడియన్స్ యొక్క ఇష్టాలు ఏంటి, వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు మన నుంచి మోటివేషన్ కోరుకుంటున్నారా, కెరీర్ గైడెన్స్ కోరుకుంటున్నారా, మనం వాళ్ళని ఉత్సాహపరచాలనుకుంటున్నారా, ఉల్లాసపరచాలనుకుంటున్నారా, మనల్ని వాళ్ళు నవ్వించాలనుకుంటున్నారా, మన నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అకేషన్ అంటే తెలుసుకోవాలి. ఆ రోజు అకేషన్ ఏంటి, బర్త్డే పార్టీనా, కెరీర్ గైడెన్సా, మోటివేషన్ క్లాసా, దేని గురించి మనం అక్కడికి వచ్చాము, మన నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవి తెలుసుకుంటేనే దాని ప్రకారం మనం స్పీచ్ ప్రిపేర్ చేసుకోగలుగుతాం. మీరు ఎప్పుడైనా ఎండమూరి గారి క్లాస్ కానీ, పట్టాభిరామ్ గారి క్లాస్ కానీ, ఈ మధ్య ఇప్పుడు చెప్తున్న జేడి లక్ష్మణ గారి క్లాస్ కానీ మీరు ఎప్పుడైనా లైవ్ లో చూస్తే, వారు స్టేజ్ ఎక్కే ముందు కానీ ఎక్కిన తర్వాత కూడా వాళ్ళ తాకా పర్సన్స్ పిలిచి ఆ మీటింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని ఒకసారి దగ్గరికి పిలుచుకొని, ఈరోజు ఎంతమంది వచ్చారు, వాళ్ళ కాలేజీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఏ టైప్ కాలేజీ, వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్సా, డిగ్రీ స్టూడెంట్సా, వాళ్ళకి నేను ఏం చెప్పాలి, వాళ్ళు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 2-3 సార్లు పూర్తిగా తెలుసుకునే వాళ్ళు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది కదా, నేను ఏ టాపిక్ అయినా చెప్పేస్తానని వాళ్ళకి నచ్చిన టాపిక్ వాళ్ళు చెప్పరు. ఆడియన్స్ని 2 సార్లు అడుగుతారు, మీకు ఈరోజు ఏం చెప్పాలి, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆడియన్స్ ఎవరో మనం తెలుసుకోవాలి, వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళకి ఏదైతే కోరుకున్నారో అదే మనం ఇవ్వగలగాలి. నెక్స్ట్, డిఫరెంట్ అప్రోచ్. మనం రకరకాల మాధ్యమాల ద్వారా, బుక్స్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ యూట్యూబ్ చూసి కానీ మన కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. అందరి దగ్గర అదే కంటెంట్ ఉంటుంది, మరి వాళ్ళకి మనకి తేడా ఏంది, మన ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉండాలి, మన అప్రోచ్ డిఫరెంట్గా ఉండాలి, అందరిలో మనం యూనిక్గా ఉండాలి. ఇందాక మనం ప్రజెంటేషన్లో ఎట్లా యూనిక్గా ఉండాలని చెప్పానో అట్లాగే కంటెంట్ ప్రిపరేషన్లో కూడా యూనిక్గా ఉండాలి. మన ఓపెనింగ్ చెప్పేటప్పుడు వాళ్ళకి క్యూరియాసిటీ కలిగించాలి. ఇతను ఏదో చెప్పబోతున్నాడు, ఒక కొటేషన్తో స్టార్ట్ చేయాలి, లేదా
మనం చెప్పాలనుకున్న అంశం మీద క్వశ్చన్ ఒకటి వేయచ్చు, ఒక శ్లోకంతో స్టార్ట్ చేయొచ్చు, భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేయొచ్చు, స్వామి వివేకానంద కొటేషన్తో స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక పద్యం చెప్పచ్చు, పాట పాడచ్చు, ఏదైనా చెప్పి వాళ్ళకి ఆడియన్స్కి క్యూరియాసిటీ కలిగించాలి. ఇతనేదో చెప్పబోతున్నాడు, అతనేంటి అది మనం వినాలి. లేకపోతే మనం వాళ్ళని డైరెక్ట్గా క్వశ్చన్ ఒకటి అడగచ్చు. ఆ మనం అడిగే క్వశ్చన్ కూడా అందరూ ఎస్ అనేలాగా ఉండాలి. నో అనే క్వశ్చన్ వేస్తే మనం అక్కడితో ఆగిపోతాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం విజయవాడ గురించి చెప్పాలంటే, మీరు ఎంతమంది కృష్ణానది చూసారని అడగాలి. లేకపోతే మీరు ఎంతమంది దుర్గా గుడి చూసారని అడగాలి. అంతేగాని మీరు ఎంతమంది కృష్ణానది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దాటారని అడగకూడదు. ఎందుకంటే ఎక్కువ మంది నో అంటారు. అందుకని ఎక్కువ మంది ఎస్ అనే క్వశ్చన్ వేయాలి, ఒక కొటేషన్తో స్టార్ట్ చేయాలి, ఒక పద్యంతో స్టార్ట్ చేయాలి. లేకపోతే మనం చెప్పాలనుకున్న కంటెంట్కి తగ్గట్టుగా ఒక స్టోరీ చెప్పచ్చు. మనం యాటిట్యూడ్ గురించి మనం చెప్తున్నాము, అసలు డైరెక్ట్గా యాటిట్యూడ్ అంటే ఏంది అని కాకుండా ఒక స్టోరీ, యాటిట్యూడ్కి సంబంధించిన ఒక స్టోరీతో స్టార్ట్ చేయొచ్చు. ఇతనేంటి స్టోరీ చెప్పాడు, ఆ స్టోరీకి తగ్గ కంటెంట్ ఏమై ఉంటుంది అని ఆడియన్స్ ఉత్సాహంగా చూస్తుంటారు. తర్వాత మెయిన్ కంటెంట్కి రావాలి. కంటెంట్ మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలంటే కంటెంట్ మోడల్ అవుతుంది. అది 5W1H. వాట్, వెన్, వేర్, హూ, హౌ, ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎట్లా చేయాలి. ఈ 6టికి మనం ప్రశ్నకు మన సమాధానం చెప్పేసుకుంటే మన కంటెంట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమవుతుంది, ఎన్ని రకాల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటాయి అని చెప్పేస్తే వచ్చేస్తుంది, మన కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది. మనల్ని ఎవరన్నా కరోనా గురించి చెప్పమన్నారు, అసలు కరోనా అంటే ఏంది, కరోనా ఎక్కడి నుంచి వచ్చింది, కరోనా ఎవరెవరికి వస్తుంది, కరోనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కరోనా తగ్గాలంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి. ఈ 6 ప్రశ్నలు మన సమాధానం రాసేసుకుంటే కంటెంట్ వచ్చేస్తుంది. పైన మనం కొటేషన్తోనూ దాంతో స్టార్ట్ చేస్తాము, మధ్యలో కంటెంట్ సింపుల్గా చెప్పేస్తాము. అక్కడితో ఆగిపోకుండా క్లోజింగ్, మనం ఓపెనింగ్ ఎంత బాగా చెప్తామో క్లోజింగ్ కూడా అంతే బాగా చెప్పాలి. మన ల్యాండింగ్ ఎంత బాగుందో, టేక్ ఆఫ్ ఎంత బాగుందో, ల్యాండింగ్ కూడా అంతే బాగుండాలి. వక్త చెప్పే చివరి వాక్యాలు శ్రోతల చెవుల్లో చాలా కాలం ప్రతిధ్వనించాలి. వాళ్ళకు ఒక ఉత్తేజం కలగాలి, నేను ఇది తప్పకుండా చేయాలి, మేము సాధించాలి అనే భావం వాళ్ళకి రావాలి. ఆ విధంగా వచ్చేలాగా మనం చివరి చెప్పే క్లోజింగ్ కూడా మనం అన్ని అప్పటి వరకు చెప్పిన అంశాన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ మంచి కొటేషన్తో మళ్ళీ ఒక క్వశ్చన్ వేసి ముగించవచ్చు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మేక్ పాజ్. ఇప్పుడు నేను ఒక్కసారిగా ఆపాను, మీరందరూ కూడా ఏంటి ఇతను ఎందుకు ఆపాడు అని వేరే వేరే పనుల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఎలా చూస్తారు. అంటే మన స్పీచ్ ఒకే ఫ్లోలో స్పీడ్గా చెప్పుకుంటూ పోకుండా మధ్య మధ్యలో ఒక్కసారిగా ఒక 30 సెకండ్స్ అట్లా ఆపాలి. ఆపినప్పుడు ఆడియన్స్ మళ్ళీ అట్రాక్ట్ అయ్యి మనకేసి చూస్తారు. అక్కడి నుంచి అప్పటి వరకు చెప్పాలనుకున్న అంశం చెప్పడం, 1 సెకండ్ 30 సెకండ్స్ ఆపడం, అక్కడి నుంచి మళ్ళీ మనం ఏదైతే చెప్పాలనుకున్నామో దాన్ని ముందుకెళ్తాం. ఇది మనం ఈ పబ్లిక్ స్పీకింగ్ లో చాలా ఇంపార్టెంట్.
మన ప్రధాని నరేంద్ర మోడీ గారి స్పీచ్లు మనం విన్నా, వాజ్పేయి గారి స్పీచ్లు విన్నా, ఎక్కువ మంది వీళ్ళు బాగా చెప్తానుకున్న స్పీచ్లు మనం ఒకసారి కాలకిస్తే ఈ పాజ్ టెక్నిక్ వాళ్ళు బాగా వాడుతుంటారు. నరేంద్ర మోడీ గారు మనకి లాక్డౌన్ టైంలో చాలాసార్లు ఈ టీవీలోకి వచ్చారు. వారు చెప్పాలనుకున్న అంశం చెప్పడం, ఒక్క నిమిషం పాజ్ ఇవ్వటం, తర్వాత మన చేత చప్పట్లు కొట్టించారు, దీపాలు వెలిగించారు, లాక్డౌన్ పెరిగిందని చెప్పారు. అంటే అప్పటి వరకు వాళ్ళు చెప్పాలనుకున్న అంశం చెప్పడం, 30 సెకండ్స్ ఆపటం, మళ్ళీ స్టార్ట్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ పార్ట్ లాగా స్టార్ట్ చేయటం. ఈ పబ్లిక్ స్పీకింగ్ లో ఈ పాజ్ టెక్నిక్ చాలా బాగా ఉంటుంది. దాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అది కూడా ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలి. మనం శ్లోకం చెప్తూ మధ్యలో ఆపటమో, లేకపోతే ఒక స్టోరీ చెప్తూ మధ్యలో ఆపటం కాకుండా స్టోరీ అయిపోయినాక ఆపటం, అక్కడి నుంచి సెకండ్ పార్ట్ లాగా స్టార్ట్ చేసుకోవడం. ఆ పాస్ కూడా ఎక్కడ పెట్టాలనేది అది మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ హ్యూమర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చెప్పాలనుకున్నది బాగా ప్రిపేర్ అయ్యి సీరియస్గా చెప్తుంటాము. ఆడియన్స్ ఎక్కువసేపు రిసీవ్ చేసుకోలేరు. ఒక సర్వే ప్రకారం 17 నిమిషాల కన్నా ఎక్కువసేపు వినలేరంట. 18 నిమిషం చెప్పింది ఆడియన్స్ మైండ్కి ఎక్కదు. అందుకని మనం మధ్య మధ్యలో మళ్ళీ మన సైడ్ ఆకర్షించుకోవాలంటే చిన్న చిన్న జోక్స్ వేయటం కానీ, లేకపోతే వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేయడం కానీ అట్లా చేస్తుంటే మళ్ళీ ఒక్కసారి నవ్వుకొని మళ్ళీ టాపిక్లోకి వచ్చేస్తారు. ఒక్కసారిగా వాళ్ళ మైండ్ డైవర్ట్ అయి ఉంటుంది. ఒకసారి వాళ్ళని నవ్విస్తాము, మళ్ళీ మన వైపు తెచ్చుకుంటాము. ఈ హ్యూమర్ కూడా 3 టైప్స్ ఉంటుంది. ఒకటి కంటెంట్ బేస్డ్ హ్యూమర్. మనం కంటెంట్ రాసుకునేటప్పుడే కంటెంట్లోనే హ్యూమర్ జోడించి వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేస్తాం. దాంట్లోనే కథలో భాగంగానే, కంటెంట్లో భాగంగానే 1-2 హ్యూమర్ పదాలు రాసుకుంటాము, వాళ్ళ చేత నవ్వించే ప్రయత్నం చేస్తాం. 2 సిచ్యువేషన్ బేస్డ్ హ్యూమర్. మనం అప్పటి వరకు కంటెంట్లో ఏమీ ప్రిపేర్ అవ్వము. ఆ రోజు మనం స్పీచ్ చెప్తున్నప్పుడు వాళ్ళెవరో అతను పలానా వ్యక్తి ఎట్లా కూర్చున్నాడో ఒకసారి చూడండి, పలానా వ్యక్తి నా స్పీచ్ని భయపడి వెళ్ళిపోతున్నాడు చూడండి, మీరందరూ డోర్లు వేసేయండి, లేకపోతే అందరూ పారిపోతారు, లేకపోతే పలానా వ్యక్తి లేటుగా వచ్చాడు. ఆ రోజు ఆ స్పీచ్కి తగ్గట్టుగా ఆ స్టేజ్ మీద ఉన్న గెస్ట్ని ఉద్దేశించో, ఆడియన్స్ని ఉద్దేశించో, లేకపోతే మమ్మల్ని మంచి సమ్మర్లో పిలిపించారు, నేను ఏసీ ఉంటుంది అనుకొని వచ్చాను, ఇక్కడికి వచ్చి చూస్తే కనీసం ఫ్యాన్లు కూడా లేవని ఆ సందర్భాన్ని ఉపయోగించి చిన్నగా నవ్వించే ప్రయత్నం చేయొచ్చు. 3 పర్సనల్ హ్యూమర్. మన మీద మనం చిన్న చిన్న జోకులు వేసుకోవటము, మన లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పటము, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నాము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మన లైఫ్లో ఏం జరిగింది, మన కరోనా గురించి దేని గురించి చెప్తున్నాము, మన ఫ్రెండ్కి ఏమైంది, మన పక్కింటి వాళ్ళకి ఏమైంది, మన ఇంట్లో ఏం జరిగింది, ఇట్లాంటి విషయాలు మనం నవ్విస్తూ చెప్పచ్చు. ఈ 3 రకాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్ బేస్డ్, సిచ్యువేషన్ బేస్డ్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ 3 రకాలుగా వాళ్ళ 1 మినిట్ వరకు నవ్వించే ప్రయత్నం చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాక్టీస్. మనం డేటా కలెక్ట్ చేసి మన దగ్గర పెట్టుకున్నాము. మనం కలెక్ట్ చేసుకున్న డేటాని నెంబర్ ఆఫ్ టైమ్స్, 20 టైమ్స్, 30 టైమ్స్, 40 టైమ్స్, ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుండాలి, రిహార్సల్స్ చేస్తుండాలి. యాజ్ టీజ్గా మనం ఒకసారి చెప్పాము, 30 మినిట్స్ వచ్చింది, మళ్ళీ ఇంకో 30 మినిట్స్ మళ్ళీ చెప్పడం, మళ్ళీ రిహార్సల్స్ చేసుకోవడం,
మళ్ళీ 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 మనం ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ అయ్యామో అని మనకు అనిపించిందో అప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రిహార్సల్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక సర్వే ప్రకారం మనం ఎవరైతే పబ్లిక్ స్పీకర్ పలానా వ్యక్తి బాగా చెప్తున్నారు అనుకుంటామో, లేకపోతే జోష్ టాక్స్లో కానీ టెడ్ టాక్స్లో కానీ సక్సెస్ అయిన వాళ్ళందరూ వాళ్ళని మరొకసారి ఇంటర్వ్యూ చేస్తే, నేను ఈ స్పీచ్ 20 times ప్రాక్టీస్ చేశాను, 30 times ప్రాక్టీస్ చేశాను, ఉదయం తెల్లారుజామున లేచి ప్రాక్టీస్ చేశాను అని అది చెప్తూ ఉంటారు. నేను డాబా పైకి ఎక్కి ప్రాక్టీస్ చేశాను, ఒక్కడ సింగిల్గా ప్రాక్టీస్ చేశాను, నది దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను అని చెప్తుంటారు. మన ప్రాక్టీస్కి మన ఇంట్లో ఉన్న అద్దం, మన జేబులో ఉన్న, మన చేతిలో ఉన్న సెల్ ఫోను మనకి బాగా ఉపయోగపడతాయి. అద్దం మనల్ని మోసం చేయదు, మన సెల్ ఫోన్ మనల్ని మోసం చేయదు. మనం ఎట్లా ప్రిపేర్ అయ్యామో, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నామో అవి మనకి మళ్ళీ మళ్ళీ చూపిస్తాయి. మన చేతులు ఎక్కడ లేపాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ మనం సరిగా చెప్పగలుగుతున్నాం, ఎక్కడ మన ఉచ్చారణ, మన పలానా పదం మనం సరిగా పలకలేకపోతున్నాం, మనం ఇంకొద్దిగా కొన్ని పదాలు మనం పలకలేము, వాటి సమాన అర్థాలు ఏముంటాయి, అవన్నీ మనకి సెల్ ఫోన్లో మనం ఒకసారి రికార్డ్ చేసుకుంటే ఈ పదం మనం పలకలేకపోతున్నాం, దానికి సమాన అర్థం ఏముంది, అర్థం మార్చుకోవటం, లేకపోతే వాక్యం మార్చుకోవటం. ఒక వాక్యం పెద్దదనిపించింది, దానికి ఫుల్ స్టాప్ కామా పెట్టి వాక్యాన్ని సైజ్ తగ్గించుకోవటం, అట్లా చేసుకుంటూ మనం పర్ఫెక్ట్ అయ్యేంత వరకు రిహార్సల్ చేసుకుంటూ పోవాలి. దానికి మన ఇంట్లో ఉన్న సెల్ ఫోను, మన ఇంట్లో ఉన్న అద్దం మనకి బాగా ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ విత్ డిస్ట్రాక్షన్స్, అవరోధాలు కూడా వస్తూ ఉంటాయి. మనకి పక్క నుంచి సౌండ్లు వస్తూ ఉంటాయి. కొంతమంది విజిల్స్ వేస్తూ ఉంటారు, కరెంటు పోతుంటది, మైక్ సెట్ పనిచేయదు, మైక్ సెట్ ఒకసారిగా ఆగిపోతుంది, మధ్యలో ఎవరో లెగిసి నువ్వు చెప్పేది బాగలేదంటారు, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు అంటారు, పలానా దాని మీద నీ అభిప్రాయం ఏందంటారు, ఇది ఇట్లా కాదు ఇంకోలా చెప్పండి అంటారు, లేదా రకరకాల సమస్యలు వస్తుంటాయి, వెనకాల వాళ్ళు అరుస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటి కూడా మనం సిద్ధపడి అట్లాంటి వాతావరణం మనం ఒకసారి కల్పించుకొని ఇంట్లో ఫ్యాన్ లేకుండా చెప్పటం, లేకపోతే ఇంట్లో పక్క నుంచి టేప్ రికార్డ్ సౌండ్ ఎక్కువగానో, లేకపోతే ఇప్పుడు టేప్ రికార్డ్ లేవు కాబట్టి టీవీ సౌండ్ బాగా ఎక్కువ పెట్టి మనం ప్రాక్టీస్ చేయడం. మధ్యలో ఆగిపోతే ఎట్లా ఉంటుంది, మధ్యలో ఎవరన్నా మనల్ని లేచి క్వశ్చన్ వేస్తే ఎట్లా ఉంటుంది, ఎక్కువగా అరుస్తుంటే ఎట్లా ఉంటుంది. మనం కాలేజీలో చెప్తుంటాము, మనం ఎంత మంచి టాపిక్ చెప్తున్నా కూడా వెనక నుంచి స్టూడెంట్స్ విజిల్స్ చేయటం, అరవటం, కేకలు పెట్టడం ఇట్లాంటి ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో మనం ఎట్లా చెప్పగలగాలి, దానికి తగ్గట్టుగా మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అక్కడికి వెళ్ళినాక అక్కడ కరెంట్ పోయినప్పుడు, అక్కడ మైక్ సెట్ పనిచేయనప్పుడు దూరంగా ఉన్న వాళ్ళకి కూడా మన వాయిస్ వెళ్ళేలాగా, మైక్ లేకపోతే మనం పెద్దగా చెప్పగలిగేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మైక్ ఉంటే వాయిస్ తగ్గించి లో వాయిస్లో చెప్పేలాగా, డిస్ట్రాక్షన్స్, అవరోధాలకి మనం సిద్ధంగా ఉండాలి. లేకపోతే అవరోధాలకు మనం సిద్ధంగా లేకపోతే దాని ఎఫెక్ట్ మన స్పీచ్ మీద పడుతుంది, మన ఫేస్ కవలికలు మారిపోతాయి. స్టూడెంట్స్ అందరూ లేకపోతే ఆడియన్స్ బాగా చక్కగా వింటారనుకొని మనం వస్తాము, వాళ్ళు ఎవరు వినరు. మనం వెంటనే మనం ఫేస్ మార్చేసుకొని అక్కడితో ముగిచ్చేయటమో, అక్కడికి ఆపటమో కాకుండా అట్లాంటి సందర్భాల్లో కూడా వాళ్ళ చేత ఏదైనా క్వశ్చన్ వేయించి కానీ, మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా జోక్ ఏదన్నా వేసి కానీ, ఒక పాట పాడించి కానీ, మళ్ళీ లైన్లోకి తెచ్చుకొని, ఎవరైనా స్టూడెంట్స్ ఏదన్నా మధ్యలో లేసి ఏదైనా సంబంధం లేని క్వశ్చన్ వేస్తే వాళ్ళు సముదాయించి మళ్ళీ మనం వచ్చేలాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే అవరోధాలు వస్తాయని మనం ముందే ఊహించుకొని, మనకి మధ్యలో చాలా మంది
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతుంటారు, పక్క నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అయినా కూడా మనం చెప్పగలగలం. మనం చెప్పాలనుకున్న వింటున్న 10 మందికైనా మన వాయిస్ వెళ్ళేలాగా. నెట్ సరిగా పనిచేయదు, మధ్య మధ్యలో కట్ అయిపోతూ ఉంటది. ఆ ఎఫెక్ట్ మన స్పీచ్ మీద పడకుండా మనం దానికి తగ్గట్టుగా మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. డిస్ట్రాక్షన్స్ కూడా మనం సిద్ధపడి ఉండాలి. మనం చక్కగా స్పీచ్ రాసుకున్నాము, చక్కగా ప్రాక్టీస్ చేసాము. మరి డైరెక్ట్గా వెళ్ళిపోయి స్టేజ్ మీద చెప్పేద్దామా? ఒక్కసారి మన ఫ్రెండ్స్ ముందల, రిలేటివ్స్ ముందల, ఇంట్లో వాళ్ళ ముందల ఒకసారి మళ్ళీ పెర్ఫామ్ చేద్దాం. మనం ఆ రోజు ఏదైతే డ్రెస్ వేసుకున్నామో అదే డ్రెస్ వేసుకొని, ఆ రోజు మనం ఏదైతే బాడీ లాంగ్వేజ్ మనం ప్రాక్టీస్ చేస్తామో అదే బాడీ లాంగ్వేజ్తో అదే స్టేజ్ ఎక్కినట్టుగా, అదే మన పక్కన గెస్ట్ అందరూ ఉన్నట్టుగా మళ్ళీ మనం ఇంకోసారి పెర్ఫామ్ చేద్దాం. మనం జూమ్ లో క్లాస్ చెప్పాలనుకుంటున్నాము. మీ ఫ్రెండ్కి జూమ్ లింక్ పంపించి మీరు జూమ్ లో ఒరిజినల్ గా క్లాసు ఎట్లా చెప్పాలనుకున్నారో మీ ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసుకొని, నేను 15 నిమిషాలు క్లాస్ చెప్తాను, మీరు వినండి అని చెప్పి యాజ్ స్టేజ్ గా అదే డ్రెస్, అదే లైటింగ్, అదే బ్యాక్గ్రౌండ్, అవసరమైతే అదే టైం కూడా అదే టైం పెట్టుకొని ఒకసారి చెప్పాను అనుకోండి, అదే ఫైనల్ స్పీచ్ చెప్తున్నట్టుగా మీరు భావించి మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి చెప్పారు అనుకోండి, ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆడియన్స్ కి మన అర్థమయ్యేలాగా చెప్పచ్చు. మనలో లోటుపాట్లు లోపాలు ఉంటే కనుక అప్పటి వరకు మనం ఒక్కలమే ప్రాక్టీస్ చేసాము, ఒక్కలమే మన అర్థాన్ని అడిగాము, మన సెల్ ఫోన్ అడిగాము. అర్థం చెప్పని విషయాలు ఉంటాయి, సెల్ ఫోన్ చెప్పని విషయాలు ఉంటాయి. మనం ఒక్కలమే సింగిల్ గదిలో ఉన్నప్పుడు మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. మనకి మనం బాగుంది అనుకుంటాం. నేను ఇదివరకు మీద ఇంప్రూవ్ అయ్యాను అనుకుంటాం. ఆ ఇంప్రూవ్ అయింది మన ఫ్రెండ్స్ మనం కరెక్ట్ గా చెప్పగలుగుతారు, మన బంధువులు కరెక్ట్ గా చెప్పగలుగుతారు, మన రిలేటివ్స్, మన పిల్లలు వాళ్ళు మనకి కరెక్ట్ గా చెప్తారు. ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవడం. నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నా కానీ నీ మాటల్లో, నీ బాడీలో, నీ ఎక్స్ప్రెషన్ లో మాకు ఎక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముందల నీలో కనిపించాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీలో మాకు కనిపించినప్పుడే నువ్వు ఆడియన్స్ కి ధైర్యంగా చెప్పగలుగుతావు. ముందు నిన్ను డెవలప్ చేసుకో అని ఆడియన్స్ మనకి, ఫ్రెండ్స్ మనకి చెప్తారు. అప్పుడు మనం ధైర్యంగా వెళ్ళి మెయిన్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఒక్కసారి మనం పెర్ఫామ్ చేసాము, ఒరిజినల్ ప్రెజెంటేషన్ మనం చేసాము, మనం బాగా చెప్పాము, చప్పట్లు కొట్టేశారు, అందరూ బాగుందన్నారు, నేను పబ్లిక్ స్పీకర్ అయిపోయానని ఆగిపోకూడదు. డూ ఇట్ అగైన్. ప్రతిరోజు ఇంకా బాగా రావాలి. దానికోసం ఒక పావు గంట, అరగంట కేటాయించి ప్రతిరోజు పేపర్లో ఏమొచ్చింది వెంటనే మనం వీడియోలో చెప్పటం. మనం వాట్సాప్ లో ఎక్కువసేపు టెక్స్ట్ మెసేజ్లు పెడుతూ చాలాసేపు మనం టైం వేస్ట్ చేసుకుంటాం. ఒక్కసారి ఆడియో ఆన్ చేసుకోవడం, మనం చెప్పాలనుకున్నది ఆడియో రూపంలో చెప్పడం, వీడియో ఆన్ చేసుకోవడం, మనం చెప్పాలనుకున్నది వీడియో రూపంలో చెప్పడం, దాన్ని మనం ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పెట్టడం ఎక్కువ మందికి వెళ్తుంది. మన టైం కలిసి వస్తుంది. మన సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడం, మనం చెప్పాలనుకున్నది మొత్తం యూట్యూబ్ లో పెట్టడం, వెంటనే దాన్ని పోస్ట్ చేయడం. ప్రతిరోజు నిన్నటి మీద ఈ రోజు నేను ఎంత డెవలప్ అయ్యాను, నా పెర్ఫార్మెన్స్ ఎంత ఇంప్రూవ్ అయింది, నాలో ఏమేమి మార్పులు వచ్చాయి, వాళ్ళని యూట్యూబ్ కింద కామెంట్ పెట్టమంటాం. మరి డైరెక్ట్ గా చెప్పలేని వాళ్ళు కింద కామెంట్ రూపంలో పెడతారు, మీరు పలానాది ఇంప్రూవ్ చేసుకోండి, పలానాది మార్చుకోండి అని. దాన్ని మనం సిద్ధపడి మార్పులకి మనం అంగీకరించి
మార్పులు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్. మన స్పీచ్ బాగుండాలని మంచి మంచి పదాలు తెచ్చి మంచి మంచి ఇంగ్లీష్ పదాలు పెట్టో లేకపోతే సంస్కృత పదాలు పెట్టో మన స్పీచ్ బాగా రాసుకున్నాము. మరి ఆ పదాలు వాళ్ళకి అర్థమవుతుందా? మనం చెప్పాలనుకున్న భావం వాళ్ళకి చేరుతుందా? ఇక్కడ భాష కాదు ముఖ్యం, భావం ముఖ్యం. చిట్ట చివర కూర్చున్న వ్యక్తికి కూడా మనం చెప్పాలనుకున్నది వాళ్ళకి చేరాలి. ఒక 50 మంది పెద్దవాళ్ళుండి ఒక చిన్న కుర్రోడు 10 సంవత్సరాల చిన్న కుర్రోడు వచ్చినా కూడా చిన్న పిల్లడికి కూడా నీ మనసులోని భావాలు చేరగలగాలి. వాళ్ళ మనసుని హత్తుకునేలాగా, వాళ్ళ హృదయం జయించేలాగా, వాళ్ళ మనసుని గెలిచేలాగా మనం చెప్పగలగాలి. వాళ్ళ వేలోకి వెళ్ళి ఆ చిన్నపిల్లడు వయసులోకి మనం వెళ్ళో లేకపోతే ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళ వయసు వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం మనం వెళ్ళో మనం అనుకున్న భావం వాళ్ళకి చేరేలాగా ప్రిపేర్ అవ్వాలి. మనం భాష కాదు ముఖ్యం, భావం ముఖ్యం. స్పష్టంగా సరళంగా వాడుక భాషలో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పగలగాలి. మనం ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు అందరికి తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చెప్పచ్చు, భగవద్గీత కొటేషన్ చెప్పచ్చు, వేమనయ్య చెప్పచ్చు, సుమతి శతకం చెప్పచ్చు. ఎవరికి అర్థం కానీ ఎక్కడి నుంచో మనం సోక్రటీస్ ఏం చెప్పాడు, నెపోలియన్ ఏం చెప్పాడు, అవన్నీ మనకు అనవసరం. మనకి తెలిసిన వ్యక్తులు, మనకు కనిపించే వ్యక్తులు, అందరికి తెలిసిన వ్యక్తులు. గురజాడ అప్పారావు గారు ఏం చెప్పారు, కందుకూరి వీరేశలింగం ఏం చెప్పారు, ప్రకాశం పంతులు గారు ఏం చెప్పారు, గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు, వివేకానందుడు ఏం చెప్పారు. వివేకానందుడు కన్నా ఎక్కువ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. భగవద్గీత కన్నా ఎక్కువ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్న గ్రంథం మరేది లేదు. వాటిలోని ఎగ్జాంపుల్స్ చెప్తాం. చాలా మంది నేను చూస్తుంటాను, ఎక్కడి నుంచో కొటేషన్ ఎత్తుకొచ్చి కొటేషన్ పెడతారు, కొటేషన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. పలానా వ్యక్తి కొటేషన్ చెప్పాడు, పలానా వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, కొటేషన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం. కొటేషన్ అంటేనే మనం చెప్పాలనుకున్న అంశాన్ని డైరెక్ట్ గా అర్థం అవడం కోసం మనం వాడేది కొటేషన్. మనం ఎక్కడి నుంచి కొటేషన్ పట్టుకొచ్చి కొటేషన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం, ఆ పర్సన్ ఎవరో చెప్పడం కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం, అదంతా మనకు అనవసరం. సింపుల్ కొటేషన్లు, అందరికి అర్థమయ్యే కొటేషన్స్. ఎరేజ్ అవేక్ టిల్ యూ రీచ్ ద గోల్ బై స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అందరికి తెలుసు, ఆ కొటేషన్ అర్థం అందరికి తెలుసు, మళ్ళీ మనం చెప్పాల్సిన పని లేదు. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ క్యాన్ డూ వండర్స్. స్వామి వివేకానంద అందరికి తెలుసు, దాని అర్థం అందరికి వచ్చేసింది. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్. ఏపీజే అబ్దుల్ కలాం గారు అందరికి తెలుసు, వారు చెప్పింది ఈజీగా అందరికి అర్థమైపోయింది. మన కలాం గురించి మనం టైం వేస్ట్ చేసుకోవడం, ఆ కొటేషన్కి అర్థం గురించి మనం టైం వేసుకోవడం అట్లా కాకుండా అందరికి తెలిసిన వ్యక్తుల్ని, అందరికి తెలిసిన పదాలు వాడదాం, వాడుక భాష వాడదాం, సరళమైన భాష వాడదాం, సింపుల్ లాంగ్వేజ్ వాడదాం. అందరి హృదయాన్ని హత్తుకునేలాగా వాడదాం, అందరి హృదయాన్ని జయిద్దాం. నెక్స్ట్ ఎమోషనల్ బాండింగ్. ఆడియన్స్ కి మనకి మధ్య ఒక ఎమోషనల్ కనెక్టివిటీ రావాలి. మన స్పీచ్ అయిపోయే లోపల వాళ్ళకి మనకి ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడాలి, ఒక బంధం ఏర్పడాలి. ఈ బంధం ఒక 3 పీస్ ద్వారా ఏర్పడుతుంది. మన ప్రవర్తన ద్వారా, మన ప్రసంగం ద్వారా,
మన పరిచయం ద్వారా మనం ప్రసంగం ముందు కానీ ప్రసంగంలో భాగంగా కానీ మనల్ని మన పరిచయం చేసుకుంటాం, మన ఎక్స్పీరియన్స్లు చెప్తాం. దాని ద్వారా వాళ్ళకి బాండింగ్ ఏర్పడుతుంది. లేదా మనం ఆడిటోరియానికి ముందే వెళ్తాం, వాళ్ళతో 10 నిమిషాలు చక్కగా మాట్లాడతాం, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన నడక, మన నడవడిక, దాని ద్వారా మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. మనకి మన ప్రవర్తన వాళ్ళకి తెలియజేసే అవకాశం లేదు. మన పరిచయం మనం చేసుకునే టైం అక్కడ లేదు. మన స్పీచ్ ద్వారా, మన ప్రసంగం ద్వారా, మూడోపి ప్రసంగం, మన ప్రసంగం ద్వారా వాళ్ళకి మనకు ఒక బాండింగ్ ఏర్పడిపోవాలి. మన ప్రసంగం అయిపోయిన టయానికి వాళ్ళు చప్పట్లు కొడుతూ మన దగ్గరకు వచ్చి మీ సెల్ నెంబర్ ఇవ్వండి, మీరు ఎక్కడ ఉంటారు, మిమ్మల్ని మేము పర్సనల్గా కలుస్తాం అని మనల్ని అడిగేలాగా, మనతో మాట్లాడుకునేలాగా, మన గురించి వాళ్ళు ఆలోచించేలాగా, ఫలానా వ్యక్తి బాగా స్పీచ్ చెప్పాడు, ఇతను అసలు ఎక్కడ ఉంటాడు, అతన్ని నేను కంపల్సరీ కలవాలి, నా నా ఆలోచనలు అతని ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి, నేను నా నా ప్రశ్నలకు సమాధానాలు అతనే ఇవ్వగలుగుతాడు, అతను నేను ఎట్లా కలవాలి అనే ఒక బాండింగ్ ఏర్పడేలాగా మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి, మనం చేసుకునే పరిచయం అట్లాగే ఉండాలి. మన పరిచయంలో మనం ఎప్పుడన్నా గతంలో మనం సరిగా మాట్లాడలేకపోయి ఉండొచ్చు, అది మన పరిచయంలో చెప్పచ్చు. లేదా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నాం, గతంలో నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లోగా ఉండేది, నేను ఒక 2-3తో మాట్లాడడానికి కూడా భయపడేవాడిని, ఇప్పుడు మీ ముందర అందరి ముందర మాట్లాడుతున్నాను అని మనం చెప్పొచ్చు. దాంట్లో మనం దాచిపెట్టుకోవాల్సిన విషయం ఏం లేదు. అట్లా చెప్పడం వల్ల ఆడియన్స్కి మనకి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. అతను కూడా మనలాంటి వాడే, అతను గతంలో మాట్లాడలేకపోయాడంట, ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నా చూసావా, నేను కూడా ప్రాక్టీస్ చేస్తే అతను అంతలాగా నేను ఈజీగా చేరుకోగలుగుతాను అని మనం ఒక ధైర్యం వస్తుంది. ఎమోషనల్ బాండింగ్ ఏర్పడేలాగా చూసుకోవాలి. మనం స్పీచ్ మొత్తం రాసుకున్నాము, స్పీచ్ మొత్తం అక్కడ పట్టుకెళ్ళి పేపర్ మొత్తం చదువుతాను అనుకోండి, మనల్ని స్పీకర్ అనుకోరు, న్యూస్ రీడర్ అనుకుంటారు. మనం న్యూస్ రీడర్ లాగా మొత్తం మనం ఏదైతే 3 పేజీలు 4 పేజీలు రాసుకొని వెళ్ళామో అది మొత్తం ఆ పేపర్ల ముందు అన్ని పట్టుకొని వాళ్ళని చదువుతూ పోకూడదు. దాంట్లోని కీ పాయింట్స్, సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ రాసుకుని వెళ్ళచ్చు. అదొక చేతితో పట్టుకోవచ్చు, అక్కడ పొడి ఉంటే పొడి మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందరు కూడా అన్ని చోట్ల దాదాపుగా ఒక 70% పీపీటీలు అందరి దగ్గర ఉంటున్నాయి, అన్ని చోట్ల సిస్టమ్ ఉంటుంది, మీరు పీపీటీల ద్వారా స్పీచ్ ఇవ్వచ్చు. మన పీపీటీ ప్రిపేర్ చేసుకుంటే చూడాల్సిన పనే ఉండదు, అన్ని అక్కడ ఎదురుకుండా కనిపిస్తూ ఉంటాయి, ఆడియన్స్కి కనిపిస్తుంది, మనకే కనిపిస్తూ ఉంటుంది. మన చెప్పుకోవచ్చు. అందుకని మనం బుల్లెట్స్ రాసుకోవడం కానీ కీ పాయింట్స్ రాసుకోవడం కానీ తప్పు కాదు, నేరమ కాదు. అట్లా మనం రాసుకోవాలి కూడా. ఒకసారి మనం రాసుకొని దాన్ని చూస్తే మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ప్రిపేర్ అయింది మెయిన్ పేజీతో మనం ప్రిపేర్ అయ్యాము, ఆ పేపర్ పక్కన పెట్టేసి రెండోసారి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ బుల్లెట్ పాయింట్స్ చూస్తూనే, ఆ కీ పాయింట్స్ చూస్తూనే ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మనం చెప్పాలనుకున్నది ఈజీగా చెప్పేస్తాం, మర్చిపోకుండా ఉంటాం. పబ్లిక్ స్పీకింగ్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం బాడీ లాంగ్వేజ్. మన పోస్చర్స్ బాగుండాలి, మన హ్యాండ్ మూమెంట్స్ బాగుండాలి, లెగ్ మూమెంట్స్ బాగుండాలి. మన చేతులు జోబులో పెట్టుకొని మాట్లాడటము, లేదా చేతులు కట్టుకొని మాట్లాడటము,
లేకపోతే ప్రతిసారి మీసాలు ఇట్లా అనుకుంటూ మాట్లాడటము, లేకపోతే జుట్టు ఇట్లా అనుకుంటూ మాట్లాడటం ఉండకూడదు. మనం స్ట్రైట్ గా చూస్తూ మన కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలి. మనం ధైర్యంగా నించోవాలి. మనం చెప్పగలిగేది ధైర్యంగా చెప్పగలగాలి. మన చేతులు మన సగం భాగం కన్నా పైనే ఉండాలి. మన హ్యాండ్స్ ఇప్పుడు కూడా పూర్తి కిందకు ఉండకూడదు. చేతులు పైనే ఉండాలి. మన ఫేస్ కి దగ్గరగా ఉండాలి. మనం చెప్తున్న స్పీచ్కి తగ్గట్టుగా మన చేతులు మారుతుండాలి. ఒక చేయి కానీ రెండు చేతులు కానీ అటు ఇటు మారుతూ ఉండాలి. మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనం మన హాస్యంగా చెప్పేటప్పుడు మన ఫేస్ లో హాస్యం కనిపించాలి. మన ఏదైనా విషయం గట్టిగా చెప్తున్నప్పుడు అది మన ఫేస్ లో కనిపించాలి. మన చేతులు కూడా సమాధానం చెప్తాయి. మన ఈ పబ్లిక్ స్పీకింగ్ లో మన కళ్ళు మాట్లాడతాయి, చేతులు మాట్లాడతాయి, కాళ్ళు మాట్లాడతాయి. అవి ఎక్కడ సరిగా మాట్లాడాలో మనం చూసుకోవాలి. ఒక విగ్రహం లాగా నిలబడిపోయి ఒకే దగ్గర నించొని చెప్పకూడదు. అలాగని స్టేజ్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వరుసగా తిరుగుతూ, లేకపోతే స్టేజ్ కిందకి దిగి ఆడియన్స్ లోకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆడియన్స్ దగ్గరికి వెళ్తూ చెప్పకూడదు. స్టేజ్ మీద చిన్న మూమెంట్ 2 అడుగులు 3 అడుగులు అటు ఇటు తిరగటం, ఆడియన్స్ చూస్తూ చెప్పడం చేయాలి. ప్రతిసారి కాలర్ సవరించుకోవడం, లేకపోతే డ్రెస్ ఇట్ట ఈ టాపిక్ సవరించుకోవడం అట్లాంటి చేయకూడదు. ఆడియన్స్ దృష్టి మన చేతుల వైపు వెళ్తూ ఉంటది. మనం డ్రెస్ సవరించుకుంటా ఉంటే వాళ్ళ ఐ కాంటాక్ట్ కూడా డ్రెస్ మీదకి వెళ్తుంటది. మనం మీసాలు అనుకుంటా ఉంటే మీసాలు కేసి చూస్తుంటారు. జుట్టు ఇట్టు అనుకుంటా ఉంటే మనం చెప్పాల్సిన మర్చిపోయి మన జుట్టు ఎట్లా ఉంది, మనకి బట్టతలు ఉందా, జుట్టు బాగుందా, మన క్రాఫ్ బాగుందా, ఇవే చూస్తుంటారు. అందువల్ల మన హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. మనం నించున్న విధానంలోనే మన కాన్ఫిడెన్స్ ఆడియన్స్ అర్థం అవ్వాలి. ఎస్, ఇతని దగ్గర మంచి కాన్ఫిడెన్స్ ఉంది, ఇతని దగ్గర విషయం ఉంది, అతని విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇతను మనకి పనికొచ్చే విషయం, మనకి నచ్చే విషయం చెప్పడానికే వచ్చాడు. ఇతని దగ్గర ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అని ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలాగా మనం చెప్పగలగాలి. మన బాడీ లాంగ్వేజ్ ఆ విధంగా ఉండాలి. మన ప్రాక్టీస్ అట్లాగే చేయాలి. బాడీ లాంగ్వేజ్ కలిపి మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ బాడీ లాంగ్వేజ్ స్టేజ్ మీద చూపెట్టగలగాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. మనం చెప్పాలనుకున్న ప్లేస్కి, చెప్పాలనుకున్న ఆడిటోరియానికి, చెప్పాలనుకున్న స్టేజ్ దగ్గరికి, చెప్పాలనుకున్న హాల్కి అవకాశం ఉంటే అరగంట గంట ముందే వెళ్ళాలి. గంట ముందే వెళ్ళి ఆ స్టేజీ ఎంత హైట్ ఉంది, మన స్టేజ్ ఎక్కితే మనకి ఆడియన్స్ బాగా కనిపిస్తున్నారా, మైక్ ఎంతవరకు వినిపిస్తుంది, అవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టేజ్ మీద 3-4 సార్లు అటు ఇటు నడవాలి. అక్కడికి వచ్చిన ఆడియన్స్ తో, దాని నిర్వాహకులతో మనం ఒకసారి మాట్లాడాలి. మాట్లాడితే వాళ్ళు మనకి బాగా పరిచయం అవుతారు. వాళ్ళకి మనకు ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుంది. వీళ్ళెవరో కొత్త వాళ్ళు కాదు, మనకి తెలిసిన వాళ్ళతోనే చెప్తున్నాము అని వాళ్ళు మనకేసి నవ్వుతూ చూస్తారు. అట్లాగే అక్కడ వాతావరణం ఎట్లా ఉంది, ఏసీ ఉందా, ఏసీ లేదా, మనం బయట నుంచి వచ్చాము ఏసీ ఉందా, లేకపోతే అక్కడ ఫ్యాన్లు పనిచేస్తున్నా లేదా. మనం చాలా చోట్ల కళ్యాణ మండపాలు వీటిలో చూస్తే కింద ఆడియన్స్ మొత్తానికి ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, స్టేజ్ మీద ఫ్యాన్లు ఉండవు. మనకి ఫ్యాన్ లేకపోతే మనం నిర్వాహకులు చెప్పి మనం ఈ ఫ్యాన్ పెట్టించుకోవడం, కూలర్ పెట్టించుకోవడం, అక్కడున్న అట్మాస్ఫియర్కి మనం అలవాటు పడటం. మనం ఏసీ కార్లోంచి బయటకు లోపలికి వచ్చాము, అక్కడ ఏసీ ఉండదు, దానికి మనం అలవాటు పడటం.
మనం బయట నుంచి మంచి ఎండలో బైక్లో వచ్చాము, ఒక్కసారిగా లోపలికి వస్తే అక్కడ 26 degrees టెంపరేచర్లో ఏసీ ఉంది. మనం ఒక్కసారిగా స్టేజ్ ఎక్కి చెప్పలేం. ఆ వాతావరణానికి మనం అలవాటు పడాలంటే ఒక అరగంట ముందే వెళ్ళాలి. మనం మొదట్లో చెప్పుకున్నాం రిలాక్సేషన్ టెక్నిక్స్, లాంగ్ బ్రీత్స్, డీప్ బ్రీత్స్ అని. మరి ఇవన్నీ చేయాలంటే మనం అక్కడికి ముందే వెళ్ళాలిగా. ఒక అరగంట ముందు వెళ్తే వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళు మనం పరిచయం చేసుకుంటాము. ఈ పరిచయంలోనే వాళ్ళకి అర్థం కాకుండా మనం బ్రీతింగ్ తీసుకుంటా ఉంటాం. ఒకసారి ఒక పక్కన కూర్చొని మనం అనుకున్న లాంగ్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ చేసుకుంటాం. ఈ విధంగా చేసినప్పుడు మనం రిలాక్స్ అవుతాం, ఆడియన్స్ మనకు పరిచయం అవుతారు, ఆ వాతావరణానికి మనం అలవాటు పడతాం, ఆ అట్మాస్ఫియర్కి అలవాటు పడతాం. ఆ స్టేజ్ మనం ఒకసారి ఎక్కి దిగుతాం కాబట్టి ఆ స్టేజ్ మనకి తెలిసినట్టుగా ఉంటుంది. ఒకవేళ అక్కడ మైక్ పర్సన్స్ ఉంటే కనుక మైక్ వాళ్ళతో మాట్లాడతాము. మనకి బేస్ ఎంత ఉండాలి, మనకి బేస్ పెంచాలా, ఎక్కువ పెంచాలా, లేకపోతే మన వాయిసే బేస్ వాయిస్ అయితే ఎక్కువ తగ్గించమని, బేస్ తగ్గించమని మనం చెప్పచ్చు. ఒకసారి మనం మైక్ చేతితో పట్టుకొని మనం ట్రైల్ వేయచ్చు, ఒకసారి మనం ట్రైల్ వేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు మనం అరగంట ముందు వెళ్తే బాగుంటుంది. అవకాశం ఉంటే గంట ముందు వెళ్ళండి. ఇవన్నీ చేసినప్పుడు కంపల్సరిగా ఆ స్టేజ్ మీకు ఫెమిలియర్ అవుతుంది, ఆ వాతావరణానికి మీరు అలవాటు పడిపోతారు. మీకు తెలిసిన వాతావరణం లాగా ఉంటుంది, మీరు ఎప్పటి నుంచో చూసిన వాతావరణం లాగా ఉంటుంది. ఆడియన్స్ మీకు తెలిసిన వ్యక్తుల్లాగా ఉంటారు, మీతో నవ్వుతూ మాట్లాడతారు. మీరు చెప్పేటప్పుడు వాళ్ళు నవ్వుతూ చూస్తారు. వాళ్ళు సీరియస్గా చూస్తుంటే, కొత్త వ్యక్తిని చూస్తున్నట్టే మనం కొత్త వ్యక్తులతో అంత త్వరగా చెప్పలేం. అందుకని ముందు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ పాటించాలి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. మన పబ్లిక్ స్పీకింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మొత్తం స్పీచ్ మాట్లాడడానికి ఎంతసేపు టైం ఇచ్చారు? మనం అరగంట టైం ఇచ్చారు, మనం ఆటోమేటిక్గా 30 గంట ప్రిపేర్ అవుతాం. 30 నిమిషాలు మనకి చెప్పమంటే 45 నిమిషాలు మనం ప్రిపేర్ అవుతాం, 60 నిమిషాలు మనం ప్రిపేర్ అవుతాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అడగాలి వాళ్ళని, ఏమండి నాకు 30 నిమిషాలు టైం ఇచ్చారు కదా, ఈరోజు ఎంత చెప్పాలి? ఏమండి మనం లేటుగా స్టార్ట్ అయిందండి, మీ ముందర ఆల్రెడీ స్పీకర్లు ఉన్నారు, మీకు ఒక 15 నిమిషాల టైం ఇచ్చామండి. మనసులో ఆ అరగంటని అప్పుడప్పుడు మళ్ళీ మనం పేపర్ మీద మార్చుకోలేం కదా, మనసులో దాన్ని పావుగంటకి మార్చుకోవటం. లేకపోతే మనం పావుగంట ఇచ్చారు, మనం పావుగంట ప్రిపేర్ అయ్యి వెళ్ళాము, మన ముందు స్పీకర్లు లేరు, మన వెనకాల స్పీకర్లు లేరు. వాళ్ళు ఏం చెప్పారు? సార్ ఈరోజు 2 స్పీకర్లు రాలేదండి, మీకేం అరగంట టైం ఇచ్చాము, మీరే కొద్దిగా ఒక అరగంట మా స్టూడెంట్స్ని మీరే కొద్దిగా ఎంగేజ్ చేయండి, మీరే కొద్దిగా మాట్లాడండి, చెప్పాలన్న అంశాన్ని మీరు ఒక్కరే కొద్దిగా కవర్ చేయండి అంటారు. అప్పటికప్పుడు మనసులో ఈ పావుగంటని అరగంట మనం ఎట్లా పెంచుకోగలగటం, అది మనం టైం మేనేజ్మెంట్ మనకు బాగా తెలిసి ఉండాలి. తర్వాత మనకి ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన అంశం, నా స్పీచ్ తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, అది ప్రైజ్ డిస్ట్రిబ్యూషనా, మనం ఎంత చెప్పినా మన మీద కాన్సన్ట్రేట్ చేయరు, వాళ్ళ ధ్యాస అంతా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మీదే ఉంటుంది. లేకపోతే సినిమా హీరో వస్తున్నాడా, మంత్రి వస్తున్నారా, ఎవరన్నా ఇంకొకరు వస్తున్నారా, ఆడియన్స్ ధ్యాస అంతా పక్క కార్యక్రమం మీద ఉంటుంది. దాన్ని తగ్గట్టే మనం టైం తగ్గించుకోవటం, మనకెంత టైం ఇచ్చారో తెలుసుకోవటం, ముందు మనకు ఎంత టైం ఇచ్చారు, ఆ రోజు మనకు ఎంత టైం ఇచ్చారు, మన స్పీచ్ మొత్తం అయిపోయినాక నెక్స్ట్ జరిగే కార్యక్రమం ఏంటి, దాని ప్రకారం మనం టైం అడ్జస్ట్ చేసుకోవటం. ఇవన్నీ మనసులోనే జరిగిపోతూ ఉండాలి. వాళ్ళ ముందు మనం పేపర్లు చేసి ఇది కొట్టేసి ఇది కొట్టేసి ఇది కొట్టేసి ఇది ఒక్కటి చెప్పడం కాకుండా ఈ ఆలోచన మొత్తం మైండ్లో మనం చేసుకోవాలి. పెంచాలన్నా మనమే చేసుకోవాలి, తగ్గించాలని మనమే చేసుకోవాలి.
అరగంటని 5 నిమిషాలు చెప్పగలగాలన్నా దాని భావం మారకుండా, అర్థం మారకుండా మనం చెప్పాలనుకున్న దాన్ని ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక శ్లోకం ఉండాలి, ఓపెనింగ్ బాగుండాలి, బాడీ బాగుండాలి, లాస్ట్ కంక్లూజన్ బాగుండాలి. మనకు టైం లేదు కదా అని ఓపెనింగ్ లేపేసి కంక్లూజన్ లేపేసి ఒట్టి కంటెంట్ చెప్పామనుకో అంత ఎఫెక్ట్గా ఉండదు. అరగంటలో ప్రిపేర్ అయిన దాన్ని 5 నిమిషాలు కూడా మనం చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం మగ్గింగ్ అంటే బట్టి పట్టడం. మన స్పీచ్ బాగా చెప్పాలి, బాగా ఎఫెక్టివ్గా చెప్పాలని మనం మొత్తం స్పీచ్ మొత్తాన్ని మనం బట్టి పట్టేసి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు కంగారులోనో టెన్షన్లోనో మధ్యలో ఒక లింక్ తెగిపోయింది అనుకో, మనం చెప్పాలనుకున్నది మర్చిపోదాం. ఆ లింక్ మన ఆలోచన మొత్తం లింక్ ఎక్కడ కలపాలనే దాని మీద ఉంటుంది. లేకపోతే లింక్ మనం ఎక్కడ కలపాలి, లేదా మనం బట్టి కొట్టి వెళ్తే మనం చెప్పేటప్పుడు మనం కాన్ఫిడెన్స్గా చెప్పలేం. పైకి చూస్తుంటాను, పక్కకు చూస్తుంటాను, నెక్స్ట్ ఏంటి అన్నట్టుగానే ఉంటుంది. కానీ మనం చెప్పాలనుకుని మనం చెప్పలేం. అందుకని మనం సారాంశాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి కొట్టే ఆలోచన మనం ఎప్పుడు చేయకూడదు. ఆ సారాంశాన్ని 4 సార్లు మళ్ళీ చెప్పడం, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడం, దీని మీద ఉండాలి. కానీ బట్టి కొట్టే ఆలోచన మనం చేయకూడదు. అన్నీ మనం కంటెంట్ మనం బాగా ప్రిపేర్ అయ్యాము, బాడీ లాంగ్వేజ్ తెలుసుకున్నాము, మిగతా అన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా మనం స్టేజ్ మీదకి వెళ్ళాము, మైక్ మనం అప్పుడే పట్టుకున్నాము. మనం మైక్ ఎట్లా పట్టుకోవాలి? కొంతమంది 2 చేతులతో వాళ్ళ ఫేస్ మొత్తం కవర్ అయ్యేలాగా పట్టుకుంటారు. లేకపోతే బాగా దగ్గరగా మొహాన్ని దగ్గరికి పెట్టుకుంటారు. వాళ్ళ ఫేస్ సరిగ్గా కనిపించదు. అందుకని మైక్ మనం ఎంత దూరంలో పెట్టాలి? 4 అంగుళాల దూరం ఉండాలి. మన గడ్డం కన్నా మైక్ కిందే ఉండాలి. గడ్డ నుంచి 4 అంగుళాలు చూసుకోవాలి. అది మైక్ బాగా రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత మనం వెళ్ళంగానే మనం ఏదో మైక్ టెస్టింగ్ చేసే వాళ్ళగా హలో 1 2 3 మైక్ టెస్టింగ్, మైక్ బాగా వినిపిస్తుందా అంటాం. అట్లా మనం టెస్టింగ్ చేసేలాగా 1 2 3 అనకూడదు. ఇప్పుడు అందరూ మైక్ హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు మనకి టెస్ట్ చేసి ఇస్తారు, లేకపోతే అంటుంటారు. మైక్ పట్టుకుని దాని గాలి వస్తూ ఉంటారు. అది కూడా ఆడియన్స్కి అంత ఆకర్షణగా ఉండదు. జస్ట్ చిన్న చేత్తో లైట్గా మైక్ కింద పెట్టి టప్ అని కొట్టడం కానీ, లేకపోతే మైక్ హ్యాండిల్ చేసే పర్సన్ని మన కళ్ళతో నువ్వు చెక్ చేసి ఇచ్చావని అడగటం కానీ, లేకపోతే నువ్వు ఆన్ చేసి చెక్ చేసి ఇవ్వని అతను అడగటం కానీ అట్లా చేయొచ్చు. మైక్ పట్టుకున్నప్పుడు గాలుగటాలు కానీ, మైక్ టెస్టింగ్ అంటారు కానీ, లేకపోతే చివరి వ్యక్తికి నా వాయిస్ మీకు వినిపిస్తుందా, నా వాయిస్ మీకు వినిపిస్తుందా, నా వాయిస్ మీకు వినిపిస్తుందా అంటాం కానీ అట్లా చేయకూడదు. చిన్నగా టప్ కొట్టి వాళ్ళని చేతులు ఎత్తమనాలి. చివరి వాళ్ళు కూడా చేతులు ఎత్తితే చివరి వరకు కూడా వినిపించినట్టే. నెక్స్ట్ పోడియం మేనర్స్. మనకి పోడియం ఇచ్చారు కదా అని చాలా మంది పూర్తిగా పోడియం మీద ఇట్లా వాలిపోతారు. లేకపోతే 2 చేతులు పోడియం మీద వేసేసి దాని మీద పడుకొని చెప్తా ఉంటారు. అది కరెక్ట్ కాదు. మొదట మనం స్టార్ట్ చేసేటప్పుడు 2 చేతులు పోడియం మీద చాపి ఒకసారి మనల్ని పరిచయం చేసుకొని మనం చెప్పాలనుకున్న టాపిక్ చెప్పేసి ఒక చెయ్యి తీసేసి ఒక చెయ్యి పోడియం మీద పెట్టి మనం చెప్పాలనుకున్న కీ పాయింట్స్ పోడియం మీద పెట్టుకొని దాని కేసు చేస్తూ ఒక చేతిని మన బాడీ మూమెంట్ కోసం అటు ఇటు మార్చుకుంటూ చెప్పచ్చు. లేకపోతే పోడియంకి ఒక 6 అంగుళాలు వెనకాల నుంచొని
పోడియం మీద చేతులు వేయకుండా కూడా చెప్పచ్చు. కానీ ఒక చెయ్యి పోడియం మీద వేస్తే మనం పోడియం కనెక్ట్ అవుతాము, మనం బాగా గార్డెన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు. మనం ఒక 10-15 పేపర్లు తెచ్చేసి పోడియం మీద పెట్టేసి మనం టపటపా తిప్పుతున్నా కూడా అంత ఆకర్షణగా ఉండదు. ఒక చిన్న పేపరు, ఒక సింపుల్ పేపరు మనం అనుకున్న బుల్లెట్ పాయింట్స్ మనం పెట్టుకొని దాని మటుకే దాని మీద పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఒక్కసారి రివిజన్ చేసేసి నేను క్లోజ్ చేస్తాను. ఒక్కసారి పైపైన మళ్ళీ నేను చెప్పేది మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను.